హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్సీఆర్టీ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం స్టార్ట్ చేయబోయేది అందరూ కూడా చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్న సబ్జెక్ట్, అది హిస్టరీ. సో హిస్టరీ, తమిళనాడు స్టేట్ బుక్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, చాలా చాలా ఇంపార్టెంట్ మన ఎగ్జామ్స్కి. దాంతో ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. సో ఇప్పుడు చాలామంది కూడా ఏమడుతున్నారంటే ఫ్రెండ్స్, సార్ ఎన్సీఆర్టీస్ చదవాలా లేక తమిళనాడు స్టేట్ బుక్స్ చదవాలని అడుగుతున్నారు మేడం మన కామెంట్ సెక్షన్లో. ఎన్సీఆర్టీస్ అనేవి పక్కా ఇంపార్టెంట్, ఎన్సీఆర్టీస్ వల్ల ఎగ్జామ్ కూడా హెల్ప్ అవుతాయి. కానీ ఎన్సీఆర్టీస్ అనేది బేసిక్ లెవెల్ వరకే. ఇంకొంచెం ఇన్డెప్త్గా, ఇంకొంచెం అనలిటికల్గా థింక్ చేసి మెయిన్స్ ఎగ్జామ్లో అలాగే ప్రిలిమ్స్లో కూడా బిట్స్ కనుక పెట్టాలంటే మనం ఎన్సీఆర్టీస్ కంటే ఒక స్టెప్ కొంచెం ముందుకు వెళ్ళాలి ఫ్రెండ్స్. దానికి ఎక్కువగా హెల్ప్ అయ్యేదే ఈ తమిళనాడు స్టేట్ బుక్స్ అనమాట, ఈ తమిళనాడు స్టేట్ బోర్డ్ బుక్స్ అనమాట. అయితే ఎలాగైతే ఎన్సీఆర్టీస్లో కూడా ఓల్డ్ అండ్ న్యూ ఉన్నాయో, తమిళనాడులో కూడా ఓల్డ్ అండ్ న్యూ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు నెట్లో సెర్చ్ చేస్తే ఓల్డ్ పీడిఎఫ్స్ ఉంటాయి, న్యూ పీడిఎఫ్స్ ఉంటాయి. కానీ తమిళనాడు స్టేట్ బోర్డులో ఏంటంటే మనకి ఓల్డ్ బుక్సే చాలా బాగుంటాయి ఫ్రెండ్స్. అంటే చాలా స్ట్రక్చర్డ్గా, చాలా నీట్గా, మనకి ఈజీగా అర్థమయ్యేలా. అండ్ ఎగ్జామ్లో కూడా ఈ ఓల్డ్ బుక్స్ నుంచి చాలా బిట్స్ వస్తున్నాయి అన్నమాట. ఈవెన్ నేను మీకు ముందు వీడియోలో చూపించాను కదా ఫ్రెండ్స్, దీంట్లోంచి కూడా వచ్చాయన్నమాట. సో అందుకని మనం ఈ ఓల్డ్ స్టేట్ బోర్డ్ బుక్తో స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. సో ఈరోజు మనం ఫస్ట్ చాప్టర్ ఏంటంటే, అండ్ ఈవెన్ నేను ఈ చాప్టర్ యొక్క పీడిఎఫ్ లింక్ కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను ఫ్రెండ్స్, మీరు ఈ బుక్ కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు పీడిఎఫ్. ఓకే, సో ఫస్ట్ చాప్టర్ వచ్చేసి ఏంటంటే ఇండియా జాగ్రఫికల్ ఫీచర్స్ అండ్ దేర్ ఇంపాక్ట్ ఆన్ హిస్టరీ. ఇది చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఫ్రెండ్స్. నేను మీకు ఒక్కొక్క స్టెప్ డివైడ్ అయ్యే కొద్దీ మీరు చూస్తారు కదా, మజా వస్తుంది అనమాట. అంత అంత బాగుంది ఈ టాపిక్. సో ఇక్కడ ఏమంటాడంటే ఫ్రెండ్స్, ఇట్ ఈస్ జనరలీ సెడ్ దట్ హిస్టరీ హాస్ టూ ఐస్, వన్ ఈస్ క్రోనాలజీ అండ్ అదర్ ఈస్ జాగ్రఫీ. హిస్టరీకి రెండు కళ్ళు ఉన్నాయంట ఫ్రెండ్స్. ఒకటి ఏంటిదంట, వన్ ఈస్ క్రోనాలజీ. క్రోనాలజీ అంటే టైం లైన్ అనమాట. యూనో హండ్రెడ్స్లో ఏమైంది, 200 ఇయర్స్లో ఏమైంది, 1000 ఇయర్లో ఏమైంది, 1500 ఇయర్లో ఏమైంది. సో ఒక టైం లైన్ అనమాట, పాస్ట్ ప్రజెంట్ అలా వస్తుందన్నమాట క్రోనాలజీ అంటే. ఇంకోటి ఏంటిది ఫ్రెండ్స్, జాగ్రఫీ. అదేంటి సార్ హిస్టరీలో జాగ్రఫీ గురించి చెప్పారేంటి ఫస్ట్ చాప్టర్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే జాగ్రఫీ వల్ల హిస్టరీ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. అంటే ఇప్పుడు జాగ్రఫీ అంటే మనకి ఏమేమి వస్తాయి ఫ్రెండ్స్, మౌంటైన్స్, డెజర్ట్స్, రివర్స్, ఇలా అన్నీ. జాగ్రఫీ అంటే ఎవ్రీథింగ్, ఈవెన్ క్లైమేట్, వెదర్, ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. ఇవి హిస్టరీని ఇంపాక్ట్ చేస్తున్నాయి అంట. సో హిస్టరీని ఎలా ఇంపాక్ట్ చేస్తున్నాయి ఫస్ట్ చాప్టర్లో ఇచ్చారు ఫ్రెండ్స్. సో లెట్స్ కంటిన్యూ. ఈ పారాగ్రాఫ్లో మనకి ఏమి ఇచ్చారంటే, అసలు ఇండియన్ సబ్ కాంటినెంట్ని కూడా మొత్తం జాగ్రఫికల్గా 3 రీజన్స్గా డివైడ్ చేశారంట ఫ్రెండ్స్. ఏంటా 3 రీజియన్స్ అంటే, ఒకటి హిమాలయాస్, 2 ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్, 3 పెనిన్సులార్. కానీ మీరు మ్యాప్లో చూస్తే ఆ 3 ఏంటో క్లియర్గా అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఏంటిది అన్నారు, మనకి హిమాలయాస్ అన్నారు. సో మనకి హిమాలయాస్ ఇక్కడ నుంచి కూడా ఇక్కడ దాకా హిమాలయాస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో దాన్ని ఒక పార్ట్గా డివైడ్ చేసాం. రెండో పార్ట్ ఏంటంటే ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్. అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఇండస్ రివర్ పాస్ అయ్యే ప్లెయిన్ ఒకటి, గ్యాంజెస్ పాస్ అయ్యే ప్లేన్ ఒకటి అనమాట. ఇప్పుడు ఇండస్ అంతా ఇక్కడ ఉంది కదా ఈ రీజియన్ని, అలాగే గ్యాంజెస్ అంటే మన గంగా రివర్ పాస్ అయింది ఈ పార్ట్ అంతా. ఓకేనా ఫ్రెండ్స్, ఇది రెండో పార్ట్గా డివైడ్ చేశారు. మూడో పార్ట్ ఏంటిది, పెనిన్సులర్ ప్లాట్యూ. అంటే ఇది ఫ్రెండ్స్, గ్యాంజెస్ కింద నుంచి ఈ కింద పార్ట్ అంతా. సో ముందు మనం ఇండియాని జాగ్రఫికల్గా 3 పార్ట్స్గా డివైడ్ చేసుకున్నాం అనమాట. ఒకటి హిమాలయాస్, రెండోది ఇండస్ అండ్ గ్యాంగెటిక్ ప్లెయిన్స్, మూడోది పెనిన్సులర్ అంటే ఈ కింద పార్ట్ అనమాట. ఎందుకు అలా డివైడ్ చేసుకున్నామంటే, మనం ఇప్పుడు జాగ్రఫీ యొక్క ఇంపాక్ట్ హిస్టరీ మీద చూడబోతున్నాం కదా. సో ఈ 3గా మనం డివైడ్ చేసుకుంటే, ఈ 3 వల్ల మన ఇండియన్ హిస్టరీ, అసలు మన హిస్టరీ అనేది ఎలా చేంజ్ అయిందో మనం ఇప్పుడు తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారనమాట. మన సబ్ కాంటినెంట్లో 5 కంట్రీస్ ఉన్నాయి. అంటే ఇండియాతో పాటు ఇంకేమేమి ఉన్నాయి, పాకిస్తాన్ ఉంది, బంగ్లాదేశ్ ఉంది, నేపాల్ ఉంది, భూటాన్ ఉంది. సో మన రీజియన్లో ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ అమాంగ్ దెమ్. సో మన చుట్టుపక్కల ఉన్న కంట్రీస్తో పోలిస్తే ఇండియా ఈజ్ ద లార్జెస్ట్. అదేంటి సార్ చైనా లేదా అంటే, ఇక్కడ చెప్పేది సబ్ కాంటినెంట్ అనమాట. ఏషియా మొత్తం కాంటినెంట్ తీసుకుంటే చైనా పెద్దగా ఉంటుంది, బట్ సబ్ కాంటినెంట్ చైనా లేకుండా ఓన్లీ ఈ కంట్రీస్లో అనమాట. ఈ కంట్రీస్లో ఇండియా లార్జెస్ట్ అనమాట. సో జస్ట్ మెన్షన్ చేస్తున్నారు, ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, యూటీస్ ఉన్నాయి, 121 crores పాపులేషన్ అని చెప్పారు ఫ్రెండ్స్. ఓకే ఫైన్. ఇప్పుడు అసలు మన హిస్టరీ పార్ట్ చూద్దామన్నమాట. ఇది చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది ఫ్రెండ్స్. సో హిమాలయాస్ కనుక చూస్తే మీ అందరికీ తెలుసు కదా ఫ్రెండ్స్, మనకి ఇక్కడ నుంచి హిమాలయాస్ ఈ పార్ట్ వరకు ఉన్నాయన్నమాట.
ఇది జాగ్రఫికల్ పార్ట్. సో జాగ్రఫీ పరంగా హిమాలయాస్ అనేది ఇక్కడ ఉన్నాయి. ఇది హిస్టరీ మీద ఎలా ఇంపాక్ట్ అయిందంటే, హిమాలయాస్ అనేవి చాలా ఎత్తు ప్రదేశాలు అండ్ చాలా చల్లటి ప్రదేశాలు కదా ఫ్రెండ్స్. సో ఇలాంటిది ఏంటంటే ఒక న్యాచురల్ బ్యారియర్ లాగా ఇక్కడ నుంచి మనకి ఎవరైనా మన ఇండియాని ఆక్రమించడానికి వద్దామనుకుంటే వాళ్ళందరినీ రానియకుండా ఇదొక అడ్డుగోడలాగా ఉంది ఫ్రెండ్స్. ఒక అడ్డుగోడలాగా ఈ హిమాలయాస్ అనేది మనకి కాపాడేదన్నమాట. సో హిమాలయాస్ అనేది ఒక జాగ్రఫికల్ ఫీచర్ అయినా కూడా హిస్టరీని ఎలా ఇంపాక్ట్ చేసిందంటే, ఒక అడ్డుగోడలాగా అడ్డు ఉండి ఇటు నుంచి దండయాత్రలు కానీ లేక ఇండియాని ఎవరిని ఆక్రమించుకుందాం అనుకున్నా కానీ వాళ్ళు ఇటు నుండి రాకుండా అడ్డుగా నిలిచాయన్నమాట ఫ్రెండ్స్. ఓకే, అడ్డుగా నిలిచాయి. కానీ మనకి ఈ బుక్లో ఇంకేమి ఇచ్చారంటే, ఎంత హిమాలయాస్ అడ్డుగా ఉన్నా కూడా ఈ హిమాలయన్ మధ్యలో హిమాలయన్ పాసెస్ అనేవి ఉంటాయి ఫ్రెండ్స్. అంటే ఏంటంటే, ఇప్పుడు ఇలా హిమాలయన్ మౌంటైన్స్ ఉన్నాయనుకోండి, ఈ మధ్యలో కొన్ని పాసెస్ క్రియేట్ అవుతాయి. పాసెస్ అంటే ఏం లేదు, 2 మౌంటైన్స్ నుంచి మధ్యలో కూడా ఎవరంటే వాళ్ళు రాగలరు అనమాట. సో అలాంటి పాసెస్ మనకి ఇక్కడ కొన్ని ఉంటాయి అనమాట. ఈ రీజన్స్లో ఉంటాయి. ఈవెన్ మీరు న్యూస్లో కూడా చూస్తుంటారు. ఈ పాసెస్ వల్ల ఏమంటే అవుట్ సైడ్ కంట్రీస్ నుంచి మన ఇండియాలోకి రావడం మొదలెట్టారనమాట. సార్ బయట నుంచి కంట్రీస్ మన దగ్గరకు వస్తే ఏమవుద్దంటే అన్నీ మారుతాయి ఫ్రెండ్స్. ఏమవుతుంది తెలుసా, మన కల్చర్ వాళ్ళ కల్చర్తో కలుస్తుంది, వాళ్ళ కల్చర్ మన దాని మీద ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో కల్చర్ అంటే ఏంటంటే, కల్చర్ అంటే ఎవ్రీథింగ్. మీరు తినే ఫుడ్ హ్యాబిట్స్ కానివ్వండి, మీరు వేసుకునే డ్రెస్ కానివ్వండి, మీరు మాట్లాడే భాష కానివ్వండి, ఎవ్రీథింగ్. సో మన కల్చర్ అంతా కూడా ఇంపాక్ట్ అవుతుంది. కల్చర్ మారితే ఏమవుతుంది ఫ్రెండ్స్, హిస్టరీ కూడా మారుతుంది అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హిమాలయాస్ లేవనుకోండి, హిమాలయాస్ లేకపోతే అన్ని రీజన్స్ నుంచి పీపుల్ అనేవి వచ్చేవాళ్ళు. సో అలా రావడం వల్ల మన ఇండియాలో ఇప్పుడు రకరకాల కొత్త భాషలు ఉండేవి, సో కొత్త డ్రెస్సింగ్ స్టైల్ ఉండేవి, కొత్త ఫుడ్ హ్యాబిట్స్ ఉండేవి, ఎవ్రీథింగ్ అలా మారే అనమాట. బట్ హిమాలయాస్ అనేవి కొంత ప్రొటెక్ట్ చేయడం వల్ల కొంత మన ఇండియన్ కల్చర్ అనేది ప్రిజర్వ్ అయింది. బట్ అలా అని కంప్లీట్గా అవ్వలేదు, బికాస్ ఇక్కడ హిమాలయాస్లో పాసెస్ అనేవి ఉన్నాయన్నమాట. ఈ పాసెస్ ఉండడం వల్ల పీపుల్ రావడం మొదలెట్టారు. సో ఎలాంటి రకరకాల పీపుల్ వచ్చారంటే ఫ్రెండ్స్, ఒకటి ఇన్వేడర్స్ అంటే దండయాత్రలు అనమాట. వాళ్ళు వచ్చి ఆక్రమించుకొని మన దగ్గర ఉన్న బంగారం, సిల్వర్, ఎవ్రీథింగ్ వాళ్ళు తీసుకెళ్ళిపోతారు అనమాట. ఇంకొంతమంది ఎవరు, మర్చెంట్స్ అంటే ఎవరంటే ట్రేడ్ చేసేవాళ్ళు అనమాట. సో వేరే కంట్రీ నుంచి మన దగ్గరికి వస్తువులు తీసుకొచ్చేవాళ్ళు, మన దగ్గర నుంచి అక్కడ అమ్ముడుకొని తీసుకునేవాళ్ళు అనమాట. సో వీళ్ళు ఇలా వస్తూ ఉంటే ఏమవుతుందంటే మన హిస్టరీ అనేది స్లోగా మారుతూ ఉంటుంది ఫ్రెండ్స్. మన హిస్టరీ అనేది స్లోగా మారుతుంటుంది అనమాట. మనకి బుక్లో వాళ్ళ పేర్లు కూడా ఇచ్చారన్నమాట. అంటే వాళ్ళ గ్రూప్ పేర్లు, ద ఇండో ఆరియన్స్, ఇండో గీక్స్, షకాస్, కుషానాస్, వీళ్ళందరి గురించి కూడా మనం డీటెయిల్డ్గా నెక్స్ట్ చాప్టర్ తెలుసుకుంటాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ ఎగ్జాంపుల్ ఇచ్చారనమాట, ఎవరెవరు వచ్చారు ఏంటి అని చెప్పేసి. సో అదే ఫ్రెండ్స్, ఈ జమ్మూ కాశ్మీర్, ఈ మన ఉత్తరాఖండ్, ఈ ప్లేసెస్ అన్నీ కూడా హిమాలయాస్ వల్ల కొంతవరకు న్యాచురల్ బ్యారియర్స్లా ఉన్నాయి, కానీ పాసెస్ వల్ల పీపుల్ రావడం వల్ల ఇంపాక్టెడ్ అవుతుంది. ఓకే, ఇప్పుడు ఇంకో 2 డిఫరెన్స్లు ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు హిమాలయాస్లో కూడా 2 టైప్స్ ఆఫ్ హిమాలయాస్ అన్నమాట. ఏంటంటే ఇక్కడ ఉండే హిమాలయాస్లో మనకి చాలా పాసెస్ ఉన్నాయి ఫ్రెండ్స్. పాసెస్ ఉండడం వల్ల ఏంటి, ఇటు నుంచి ఈవెన్ ఇటు నుంచి రావాలని కూడా ఇలా తిరిగి ఇలా వచ్చేవాళ్ళనమాట. కానీ మన నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ ఉంటాయి చూసారా, ఆ నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ చాలా కష్టం అంట, డిఫికల్ట్ టు పాస్ అనమాట. ఓకేనా. సో ఇక్కడ ఉండే మౌంటైన్స్ ఏవైతే ఉంటాయో అవి అంత పాసెస్ లేకపోవడం వల్ల ఇటు నుంచి పీపుల్ రావడం కొంచెం తగ్గిందంట ఫ్రెండ్స్. సో మనకి అందుకే కూడా మనం నెక్స్ట్ హిస్టరీలో మనం తెలుసుకుంటాం కదా, ఏన్షియంట్ మీడియల్ ఎక్కువ మంది కూడా ఇటు నుంచి వచ్చేవాళ్ళు అనమాట. మనకి ఇటు నుంచి అంతగా ఎందుకు రాలేదంటే, అటు నార్త్ ఈస్ట్ మౌంటైన్స్ అనేవి చాలా కష్టం అనమాట. సో చూసారా ఫ్రెండ్స్, సపోజ్ అసలు ఇటు మౌంటైన్సే లేవనుకోండి, ఇటు నుంచి ఫుల్ ఇన్వేడర్స్ వచ్చేవాళ్ళనమాట మన ఇండియాకి. సో జాగ్రఫీ అనేది మన హిస్టరీని డిసైడ్ చేస్తుంది అనమాట. సో అది ఫ్రెండ్స్ ఇక్కడ ఇంట్రెస్టింగ్ కాంపోనెంట్. సో నేను ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో ఇక్కడ ప్రతి పారాగ్రాఫ్లో కూడా అదే మెన్షన్ చేశారు ఫ్రెండ్స్. సో ఇలాంటి పాసెస్ ఉండడం వల్ల ఏమైంది, ట్రేడ్, కల్చరల్ కాంటాక్ట్స్ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ అయ్యాయి అనమాట. అలాగే నేను మీకు చెప్పాను కదా, నార్త్ ఈస్ట్లో ఉండే మౌంటైన్స్ కూడా డిఫికల్ట్ టు క్రాస్, అంటే చాలా కష్టం అనమాట క్రాస్ చేయడం. సో అటు నుంచి మనకి ఎక్కువగా ఇన్వేడర్స్ అనేది రాలేదన్నమాట. సో ఇలా ఇచ్చారు ఫ్రెండ్స్. నెక్స్ట్ జాగ్రఫికల్ కాంపోనెంట్ ఏంటిది, ఇండో గ్యాంగెటిక్ ప్లేన్స్. అంటే నేను మీకు చెప్పాను కదా, ఇండస్ రివర్, గ్యాంజెస్ రివర్ పాస్ అయ్యే ప్లేస్ అనమాట. ఇది ఇంకా చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకో చెప్పనా, ఇప్పుడు మనం కనుక ఇప్పుడంటే మనకి ఇండియాలో ఎక్కడున్నా కూడా మనకి మినరల్ వాటర్ బాటిల్స్, మన ఇంటికి వాటర్ కనెక్షన్ ఇవన్నీ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. కానీ ఏన్షియంట్ ఇండియా టైంలో ఏంటంటే ప్రజలు ఎక్కడ ఉండేవాళ్ళు తెలుసా, పీపుల్ ఎక్కడైతే వాటర్ ఉండేయో అక్కడ వాళ్ళు ఉండడం మొదలెట్టారనమాట. ఎందుకు సార్ రివర్స్ ఉండే దగ్గర ఉండారంటే ఒకసారి ఊహించండి, మనకి వాటర్ అనేది ఎంత నెసెసిటీ. మనకి వాటర్ అనేది మన క్లోత్స్ వాషింగ్కి కావాలి, మనకి తాగడానికి కావాలి, మన కుకింగ్కి కావాలి.
ఇలా వాటర్ అనేది కంపల్సరీ కదా మనందరికీ. సో ఏంటంటే ఎక్కడెక్కడైతే రివర్స్ ఉన్నాయో అక్కడ సిటీస్ అనేవి డెవలప్ అనేది స్టార్ట్ అయ్యాయి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏన్షియంట్ ఇండియాలో నెక్స్ట్ ఫర్దర్ చాప్టర్స్లో పాటలీపుత్ర అని ఒక ప్లేస్ వస్తుంది ఫ్రెండ్స్. అది ఎక్కడ ఉంటుంది తెలుసా? ఇక్కడ ఉంటుంది. ఎందుకు అక్కడ ఉంది? ఇక్కడ నుంచి గంగా నది వస్తుంది, పైనుంచి కోసి రివర్ కూడా వస్తుంది. సో 2 రివర్స్ మీట్ అవ్వడం వల్ల అబండెంట్ ఆఫ్ వాటర్ అనేది ఉంది ఫ్రెండ్స్. అబండెన్స్ ఆఫ్ వాటర్ అనేది ఉండడం వల్ల అక్కడ సెటిల్మెంట్ చేసేవాళ్ళు అనమాట. అంతెందుకు, ఇప్పుడు మన నెక్స్ట్ చాప్టర్ ఉంటుంది ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. అసలు మన సింధు నాగరికత ఎక్కడ వచ్చింది అనుకున్నారు? ఈ రీజియన్లో వచ్చింది. ఇప్పుడు మీరు అడగాలి, ఎందుకు ఇండియా ఇంత ఉంటే ఓన్లీ ఈ రీజన్లోనే ఎందుకున్నారంటే ఇక్కడ ఇండస్ రివర్ ఉండడం వల్ల అండ్ ఇండస్తో పాటు 5 ట్రిబ్యూటరీస్ ఉండడం వల్ల అబండెన్స్ ఆఫ్ వాటర్ అనేది ఉంది ఫ్రెండ్స్. సో అబండెన్స్ ఆఫ్ వాటర్ ఉండడం వల్ల పీపుల్ అక్కడ ఉన్నారనమాట. సో ఇప్పుడు జాగ్రఫీ హిస్టరీని ఎట్లా ఇంపాక్ట్ చేసింది? ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇండస్ లేదు ఫ్రెండ్స్, అసలు ఈ రివర్స్ ఏం లేవు. ఇండియా మొత్తంలో ఓన్లీ ఈ పార్ట్లో రివర్స్ ఉన్నాయనుకోండి, ఇక్కడ ఉండేవాళ్ళం అనమాట అందరూ. ఏన్షియంట్ ఇండియాలో ఈ ఏరియాలో ఉండేవాళ్ళు. సో వాటర్ అవైలబిలిటీ ఎక్కడ ఉంటే అక్కడ మన వాళ్ళు సెటిల్మెంట్స్ అనేవి ఉండేవాళ్ళు. ఇప్పుడు వాటర్ ఉంటే ఇంకొక బెనిఫిట్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఏంటి తెలుసా? ఇప్పుడు ఈ రివర్స్ హిమాలయాస్ నుంచి ఇలా ఇండియాలోకి వచ్చేవి కదా, ఆ వస్తు ఏం తెచ్చేవి తెలుసా? మినరల్స్, సాయిల్, ఇలా అన్నిటి కూడా తీసుకొచ్చాయి అన్నమాట. సో మంచి ఏదైతే అగ్రికల్చర్ పండించడానికి మనకి ఏదైతే సాయిల్ కావాలో, ఏదైతే మట్టి కావాలో ఆ మట్టిని వీటివి హిమాలయాస్ నుంచి తీసుకొచ్చేవన్నమాట. సో ఇండో గ్యాంగటిక్ ప్లేన్ అని ఎందుకన్నారు? గ్యాంజెస్ రివర్ ఏదైతే మనకి, గంగా రివర్ ఏదైతే మనకి మట్టి అంతా తీసుకొస్తుందో, మినరల్స్ తీసుకొస్తుందో, అది ఈ పార్ట్ అంతా స్ప్రెడ్ చేసింది ఫ్రెండ్స్. సో ఈ పార్ట్లో గంగా నది ప్రవాహం వల్ల ఏమైంది, అక్కడ సాయిల్, మంచి సాయిల్ డెవలప్ అయింది అనమాట. ఆ సాయిల్లో అగ్రికల్చర్ అనేది బాగా పండుతుంది అనమాట. సో ఎప్పుడైతే మన వాళ్ళు రాతి యుగంలో మనం ఏం చేసాము ఫ్రెండ్స్, జస్ట్ హంటింగ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్స్లో మీరు తెలుసుకుంటారు. స్టార్టింగ్ మనం ఏంటి, యానిమల్స్ని వీటిని హంట్ చేసి తినేవాళ్ళు. కానీ స్లో అగ్రికల్చర్ డెవలప్ అయ్యాక మనకి మంచి సాయిల్ కావాలి. సో సాయిల్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడైతే రివర్స్ ఉంటాయో అక్కడ సాయిల్ ఉంటుందన్నమాట. సో సాయిల్ ఉన్న చోట మన వాళ్ళు సెటిల్మెంట్ అయ్యేవాళ్ళు. సో చూసారా జాగ్రఫీ ఎలా హిస్టరీని ఇంపాక్ట్ చేస్తుందో? అక్కడ సెటిల్మెంట్ అయ్యేవాళ్ళనమాట. సో ఇక్కడ మన వాళ్ళు డెవలప్ అవ్వడం మొదలెట్టారనమాట. సో అందుకే ఇక్కడ ఇండస్ రివర్ పాస్ అయినా, ఇక్కడ బ్రహ్మపుత్ర ఉన్నా, ఇక్కడ గంగా ఉన్నా కూడా అక్కడ మంచి సాయిల్ ఉండడం వల్ల, అగ్రికల్చర్ బాగా చేయడం వల్ల అక్కడ స్లోగా మన పీపుల్ అనే సెటిల్మెంట్స్గా డెవలప్ అయ్యారు ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను చెప్పిన కాన్సెప్ట్ అర్థమైంది కదా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఏముందో చూద్దాం అనమాట. సో ఇండో గ్యాంగటిక్ ప్లెయిన్స్ అంటే ఏంటి? 3 ఇంపార్టెంట్ రివర్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఒకటి గంగా, ఇంకోటి ఇండస్, ఇంకోటి బ్రహ్మపుత్ర అనమాట. సో నేను చెప్పాను కదా, మోస్ట్ ఫెర్టైల్ అంటే అగ్రికల్చర్కి బాగా సరిపడే సాయిల్ అనేది అవి తీసుకొచ్చారు ఫ్రెండ్స్. అవి అండ్ వాటి యొక్క ట్రిబ్యూటరీస్ అనమాట. సో ఇక్కడ ఇండస్ రివర్ గురించి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ థార్ డెజర్ట్ గురించి చెప్పారు. సో ఇక్కడ ఒక మంచి కాన్సెప్ట్ చెప్పారు ఫ్రెండ్స్. ఏంటంటే ఇప్పుడు ఒక్క రివర్ వస్తేనే మనకి అంత మంచి సాయిల్ వచ్చినప్పుడు 2 రివర్స్ వచ్చి కలుస్తున్నాయంటే ఆ ఏరియా మొత్తం కూడా చాలా అగ్రికల్చర్కి చాలా హెల్ప్ అవుతుంది కదా ఫ్రెండ్స్. దాన్నే దోబ్ అంటారు అనమాట, DOAB. ఈ DOAB అనే దాంతో ఏంటంటే 2 రివర్స్ అన్నీ కలవడం వల్ల అక్కడ అగ్రికల్చర్ సాయిల్ అనేది చాలా బాగుంటుందన్నమాట. బాగున్నప్పుడు ఏంటి, అక్కడ అందరూ కూడా వచ్చి అగ్రికల్చర్ పండిస్తారు. సో రకరకాల క్రాప్స్ అనేవి ట్రై చేస్తుంటారనమాట. బేసికలీ మోర్ ప్రొడక్టివిటీ ఉంటుందన్నమాట. సో జాగ్రఫీ అనేది మన హిస్టరీని అలా ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అలాగే ఈస్ట్ ఇండియా గురించి, బ్రహ్మపుత్ర రివర్ పాస్ అవుతుంది కదా. సో ఆ బ్రహ్మపుత్ర ఫామ్ అవ్వడం వల్ల మనకి అక్కడ కూడా అగ్రికల్చర్ చేసుకునేవాళ్ళు అనమాట. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక మంచి ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈ ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఏంటంట, ఇట్ కాంట్రిబ్యూట్ టు ద రైజ్ ఆఫ్ అర్బన్ సెంటర్స్. అర్బన్ సెంటర్స్ అంటే ఏంటి, ఒక టౌన్స్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే మనకి హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీ ఉన్నాయో, ఆ రోజుల్లో ఏన్షియంట్ ఇండియాలో కూడా ఇక్కడ టౌన్స్ అనేవి డెవలప్ అయ్యాయంట ఫ్రెండ్స్. టౌన్స్ డెవలప్ అయితే ఏమవుతుంది, స్లోగా అక్కడ మార్కెట్ వస్తుందా, ట్రేడింగ్ అనేది జరుగుతుంది, రకరకాల ఉద్యోగాలు అనేది ఫామ్ అవుతాయి. సో కల్చర్ అనేది ఇంకా డెవలప్ అవుతుంటుంది ఫ్రెండ్స్. సో నేను మీకు చెప్పా కదా, ఈవెన్ హరప్పా కల్చర్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కూడా ఎక్కడ ఇండస్ వ్యాలీలోనే జరిగింది. బికాస్ అక్కడ రివర్ ఉండడం వల్ల, అక్కడ వాటర్ అవైలబిలిటీ అనేది ఉండడం వల్ల జరిగిందనమాట. పాటలీపుత్ర కూడా మీకు చెప్పా కదా ఫ్రెండ్స్. పాటలీపుత్ర అనేది మౌర్యాస్, శుంగాస్, గుప్తాస్, ఇలా ఎంతో కింగ్డమ్స్కి పాటలీపుత్ర అనేది క్యాపిటల్ అయిందనమాట. ఎందుకు పాటలీపుత్ర క్యాపిటల్ అయింది, ఎందుకంటే అక్కడ గంగా రివర్ అలాగే సోన్ రివర్ ఈ 2 కూడా కలుస్తాయి అన్నమాట. 2 కలవడం వల్ల అది క్యాపిటల్గా ఉండదన్నమాట. నెక్స్ట్ ఢిల్లీ గురించి ఫ్రెండ్స్. ఢిల్లీ కూడా ఎందుకంటే ఢిల్లీ నుంచి కరెక్ట్గా మనకి మీరు కనుక మ్యాప్ చూస్తే ఢిల్లీ పక్క నుంచే యమునా అనేది పాస్ అవుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ యమునా రివర్ ఉండడం వల్ల, యమునా అయితే గంగా రివర్ ట్రిబ్యూటరీ అవ్వడం వల్ల, అక్కడ మంచి ఫెర్టైల్ సాయిల్ ఉండడం వల్ల, వాటర్ అవైలబిలిటీ ఉండడం వల్ల ఢిల్లీ అనే సిటీ కూడా డెవలప్ అయిందనమాట. అండ్ ఈ రీజన్ ప్రాస్పరస్గా ఉండడం వల్ల
ఇక్కడ నుంచి వచ్చే ఇన్వేడర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, దండయాత్ర చేసే వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి ఇక్కడున్న ఇప్పుడు అగ్రికల్చర్ బాగా పండింది అనుకోండి ఫ్రెండ్స్, ఏం చేస్తాం మనం పక్క కంట్రీస్కి ఎక్స్పోర్ట్ చేస్తాం. ఎక్స్పోర్ట్ చేసినప్పుడు మనకి గోల్డ్, సిల్వర్ ఇవన్నీ వస్తాయి అనమాట. సో అవన్నీ వచ్చి మనం దాచిపెట్టుకుంటాం కదా. సో ఇలా ఇన్వేడర్స్ వచ్చి వాటిని తీసుకొని వెళ్ళిపోయాలన్నమాట. సో అది అలా ఫ్రెండ్స్. సో అంటే ఇక్కడ మీరు జాగ్రఫీ ఎలా ఇంపాక్ట్ అని చూసారు. ఇక్కడ సపోజ్ రివరే లేదు ఫ్రెండ్స్, ఢిల్లీ సిటీ డెవలప్ అయ్యేదే కాదు, ఓకేనా, అప్పుడు వచ్చేవాళ్ళు కాదు కదా. సో అలా అనమాట, రివర్ ఉండడం వల్ల, సిటీ డెవలప్ అవడం వల్ల బయట నుంచి ఇన్వేడర్స్ వచ్చి తీసుకొని వెళ్ళేవాళ్ళు అనమాట. ఇక్కడ ఇంకొక మంచి ఆర్గ్యుమెంట్ కూడా ఇచ్చారండి ఫ్రెండ్స్. అసలు రివర్ ఉండడం వల్ల ఇంకా మనకి ఏ హెల్ప్ అవుతుందంటే తెలుసా? రివర్ ఇన్ దిస్ రీజన్ సర్వ్స్ యాజ్ ఆర్టరీస్ ఆఫ్ కామర్స్ అండ్ కమ్యూనికేషన్. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే మనకి ఫ్లైట్ సర్వీసు, ట్రైన్స్, రోడ్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్, కానీ ఏన్షియంట్ టైంలో మనకి అవేం లేవు. ఏదర్ కాలినడకన్నా వెళ్ళాలి, లేదా ఎడ్ల బండిన తీసుకెళ్ళాలి, లేదా ఈ బోట్స్గా తయారు చేసి ఈ రివర్స్ మీద వెళ్ళాలన్నమాట. సో ఇక్కడ అదే చెప్తున్నారన్నమాట, ఏన్షియంట్ టైంలో మనుషులు తిరగాలన్నా లేక గూడ్స్, మెటీరియల్స్ అటు తీసుకెళ్లాలన్నా కూడా ఈ రివర్స్ ద్వారా తీసుకెళ్లారనమాట. సో చూసారా ఫ్రెండ్స్, రివర్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత ట్రాన్స్పోర్ట్ జరిగేదన్నమాట, అంత ఎకానమీ జనరేట్ అయ్యేది. రివర్సే లేవనుకోండి, అటు ఇటు ట్రాన్స్పోర్ట్ చేయలేం కదా. సో దానివల్ల కూడా మన హిస్టరీ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఇప్పటిదాకా మనం హిమాలయస్ చూసాము, అలాగే ఇండో గ్యాంగటిక్ ప్లేన్ చూసాం, ఇప్పుడు సదర్న్ పెనిన్సులా ఫ్రెండ్స్. ఇది కూడా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దీనిలో ఇక్కడ మనకి ఏం చెప్తున్నారంటే, ఈ సదరన్ పెనిన్సులా చెప్పాను కదా ఫ్రెండ్స్, ఏదంటే హాఫ్ ఆఫ్ ద ఇండియా కింద పార్ట్ ఉంది చూసారా, ఆ కింద పార్ట్ అంతా ఎలా ఫామ్ అయిందంటే ఫ్రెండ్స్, ఇట్ కన్సిస్ట్ ఆఫ్ వోల్కానిక్ రాక్ అనమాట. ఇప్పుడు ఎలాగైతే మన నార్త్ ఇండియాలో ఇండస్, గంగా, బ్రహ్మపుత్ర తెచ్చిన సాయిల్ వల్ల అక్కడంతా ల్యాండ్ ఎలాగైతే డెవలప్ అయిందో, మన సౌత్ ఇండియా అంటే మన వింధ్యా మౌంటైన్స్ కింద మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ ఎలా ఫామ్ అయ్యాయంటే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా వోల్కానిక్ రాక్ అనమాట. అంటే వోల్కనాల వల్ల, అగ్నిపర్వతాల వల్ల, వాటి నుంచి వచ్చే లావా వల్ల ఈ ఏరియా అంతా డెవలప్ అయిందండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఒక మంచి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ చెప్పారు చూడండి. ఇక్కడ రాక్స్ ఫామ్ అవుతాయి కదా ఫ్రెండ్స్, ఇక్కడ కూడా మౌంటైన్స్ ఫామ్ అవుతాయి కదా. ఇప్పుడు హిమాలయాస్ లాగానే మన సౌత్ ఇండియాలో కూడా వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి కదా. సో నార్త్ ఇండియా మౌంటైన్స్ కంటే ఇవి వోల్కనోతో తయారయ్యాయి కదా. సో అవి చాలా ఈజీగా కట్ చేయొచ్చు అంట ఫ్రెండ్స్. సో ఇక్కడ ఏమంటున్నారు, మన సౌత్ ఇండియాలో అండ్ ఈ పార్ట్ నుంచి వచ్చే రాక్స్ ఏవైతే ఉంటాయో ఇవి చాలా ఈజీగా కట్ చేయొచ్చు అంట ఫ్రెండ్స్, బెటర్ దాన్ దీస్ మౌంటైన్స్. ఈజీగా కట్ చేస్తే మనకేం బెనిఫిట్స్ అంటే, అది మన హిస్టరీని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది చూడండి. ఇప్పుడు మీరు తమిళనాడులో ఎన్నో రాక్ కట్ టెంపుల్స్ ఉంటారు. ఇప్పుడు మహాబలిపురం ఉంది ఫ్రెండ్స్, చాలా ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి కదా. ఆ టెంపుల్స్ ఎలా కట్టారనుకున్నారు, ఒక పెద్ద రాక్ ఉంటుంది చూసారా, ఆ రాక్ని కట్ చేసి ఒక మంచి టెంపుల్ లాగా డిజైన్ చేశారనమాట. సో ఇక్కడ ఉండే మౌంటైన్ యొక్క రాక్స్ ఈజీగా కట్ చేయడం వల్ల మన సౌత్ ఇండియాలో రాక్ కట్ టెంపుల్స్ అంటారు ఫ్రెండ్స్. వీటిని ఏమంటారు, రాక్ కట్ టెంపుల్స్. రాక్ని కట్ చేసి ఒక టెంపుల్గా తీర్చిదిద్దారనమాట. అలాంటి టెంపుల్స్ ఇక్కడ ఎక్కువ చేయగలిగాం. కానీ నార్త్ ఇండియాలో ఉన్న మౌంటైన్స్ చాలా కష్టంగా ఉంటాయి అనమాట, వాటిని అంతగా కట్ చేయలేమన్నమాట. సో అందుకని సౌత్ ఇండియాలో ఎక్కువ టెంపుల్స్ ఉన్నాయి, రాక్ కట్ టెంపుల్స్. నార్త్ ఇండియాలో తక్కువ ఉన్నాయన్నమాట. సో ఒక జాగ్రఫికల్ ఎలిమెంట్ ఏంటిది, రాక్ స్ట్రాంగ్గా ఉండి పగలపోవడం. అది చూసారా ఫ్రెండ్స్, టెంపుల్ మన కల్చర్, మన రిలీజన్ని ఎంత ఇంపాక్ట్ చేస్తున్నాయో. ఇప్పుడు మన టెక్స్ట్ బుక్లో ఇంకేముందో చూస్తే ఫ్రెండ్స్, ఇక్కడంతా కూడా జాగ్రఫికల్ పార్ట్ అనేది ఇచ్చారనమాట, అసలు ఏమేమి ఉంది ఏంటి అని. కానీ ఇక్కడ ఒక మంచి ఫ్యాక్ట్ ఇచ్చారు చూడండి ఫ్రెండ్స్, ద డెన్స్ ఫారెస్ట్ ఇన్ ద వింధ్యా మౌంటైన్స్ మేక్స్ ద రీజన్ ఐసోలేటెడ్ ఫ్రమ్ ద నార్త్. అంటే మనకి సదరన్ పెనిన్సులర్లో వింధ్యా మౌంటైన్స్ అనేవి ఉన్నాయి కదా ఫ్రెండ్స్, ఎలాగైతే హిమాలయాస్ మన అంతకంటే వరల్డ్ పైనుంచి ఎలాగైతే మనకి ప్రొటెక్షన్ ఇచ్చాయో, మన సౌత్ ఇండియాకి కూడా ఈ వింధ్యా మౌంటైన్స్ అనేది ప్రొటెక్షన్ లాగా ఇచ్చాయంట ఫ్రెండ్స్. సో ద లాంగ్వేజ్ అండ్ ద కల్చర్ ఇన్ ద సదర్న్ పెనిన్సులా ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ఫ్యాక్ట్ ఫర్ ఎ లాంగ్ టైమ్ డ్యూ టు దిస్ జాగ్రఫికల్ ఐసోలేషన్. సో జాగ్రఫికల్గా ఇలా వింధ్యా మౌంటైన్స్ అడ్డుండడం వల్ల అటు నుంచి పీపుల్ అంతగా మూవ్ అవ్వలేదంట ఫ్రెండ్స్. అంటే మూవ్ అవ్వలేదంటే అయ్యారు, కానీ నార్త్ ఇండియా ఎంతగా బయట వాళ్ళ ఇన్వేషన్ వల్ల ఎంతగా అయితే ఎఫెక్ట్ అయిందో అంతగా మన సౌత్ ఇండియా ఎఫెక్ట్ కాలేదన్నమాట ఈ వింధ్యా మౌంటైన్స్ ఉండడం వల్ల. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇక్కడ కూడా మనకి పాసెస్ గురించి ఇచ్చారు ఫ్రెండ్స్. ఎలాగైతే మీకు చెప్పే కదా, మౌంటైన్స్ మధ్యలో పాసెస్ ఉండడం వల్ల ఏంటి, పీపుల్ వాళ్ళు అటు ఇటు మూవ్ అయ్యేయాలన్నమాట ఆ రీజన్ ప్రకారం. అది ఇక్కడ మనకి ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఇంకోటి, పెనిన్సులర్ ప్లాటీలో మనకి ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటిది ఫ్రెండ్స్, మనకి చాలా కూడా ఓషన్ లింక్ అనేది ఉందన్నమాట. ఓషన్ లింక్ అంటే ఇది ఫ్రెండ్స్, మీరు ఒకటి అబ్జర్వ్ చేశారా, నార్త్ ఇండియాకి ఎప్పుడు కూడా ఏ ఓషన్ లింక్ లేదు, ఈ పెనిన్సులర్ ప్లాట్యూకి మాత్రమే ఓషన్ లింక్ ఉంది. ఓషన్ లింక్ ఉంటే ఏంటి సార్ అంటే, ప్రపంచంలో ఉన్న అందరు కూడా బోట్స్ ద్వారా వచ్చి మనతో ట్రేడ్ చేస్తారనమాట ఫ్రెండ్స్. ఈ మిడిల్ ఈస్ట్ నుంచి ఇటు వస్తారు, ఓకే, ఇటు నుంచి వస్తారు, మన ఇండియన్స్ కూడా వెళ్తారు,
ఇలా వెళ్ళడం వల్ల ఏమవుతుందంటే మన కల్చర్ని వాళ్ళు, వాళ్ళ కల్చర్ని మనం ఇంపాక్ట్ చేస్తాం ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు మీరు చూసుంటారు వియత్నాంలో, కంబోడియాలో మన హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ఎలా ఉన్నాయి అనుకున్నారు? ఇక్కడ నుంచి పీపుల్ బోట్ వేసుకొని ట్రేడ్ కోసం అక్కడికి వెళ్తారు కదా ఫ్రెండ్స్. సో ట్రేడ్కి వెళ్ళినప్పుడు మాట్లాడుకుంటారు కదా. సో ఇక్కడ రిలీజన్ అక్కడికి, అక్కడ రిలీజన్ ఇక్కడికి వెళ్ళిందనమాట. ఇప్పుడు అంతెందుకు ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఏదో చూస్తున్నామో కేరళలో మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎటు వెళ్తున్నారు ఫ్రెండ్స్? మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి, మన సౌదీకి, ఇటు కంట్రీస్కి వర్క్ చేయడానికి వెళ్తారు. ఎందుకు వెళ్తున్నారు అనుకున్నారు? బికాస్ మనకి ఏన్షియంట్ టైం నుంచి, మన పురాతన టైం నుంచి మనకి సీ రూట్ ఉందన్నమాట మిడిల్ ఈస్ట్ కనెక్ట్ చేయడానికి. ఎప్పుడు కూడా బోట్స్ తిరుగుతుంటాయి అనమాట. సో అందువల్ల ఇప్పటికి కూడా కేరళలో చాలామంది కూడా మిడిల్ ఈస్ట్లో ఇక్కడ వర్క్ చేస్తున్నారు అనమాట. సో జాగ్రఫీని, హిస్టరీని ఇలా ఇంపాక్ట్ చేస్తుంది. ఎందుకు ఢిల్లీలో ఉన్న వాళ్ళు, ఉత్తరాఖండ్లో ఉన్న వాళ్ళు, రాజస్థాన్లో ఉన్న వాళ్ళు ఎందుకు మిడిల్ ఈస్ట్లో ఎక్కువ మంది లేరు? బికాస్ ఏన్షియంట్ టైం నుంచి కనెక్టివిటీ లేదు కదా. సో అక్కడ వాళ్ళు లోకల్ సొల్యూషన్స్, లోకల్గా వర్క్ చేసేవాళ్ళు అనమాట. కానీ ఈ వీళ్ళకి సీ యాక్సెస్ ఉండడం వల్ల వీరు మోర్ నెంబర్ ఆఫ్ పీపుల్ వెళ్ళగలిగారు. ఇప్పుడు రాజస్థాన్ పీపుల్ వెళ్ళరా అంటే వెళ్తారు ఫ్రెండ్స్. కానీ ఎంత ఎక్కువ మంది ఏ స్టేట్ ఉన్నారంటే మన కేరళ నుంచి చాలా మంది ఉన్నారనమాట మిడిల్ ఈస్ట్లో వర్క్ చేసేవాళ్ళు. సో జాగ్రఫీ అలా మన హిస్టరీని ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. హిస్టరీనే కాదు, ఇప్పుడు ప్రజెంట్ ఫ్యూచర్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్. సో జాగ్రఫీ అనేది ఇప్పుడుదే కాదు, మన హిస్టరీ చదువుకుంటున్నా కూడా హిస్టరీ ఇంపాక్ట్ అవుతుంది అంటున్నాం. ఇప్పుడు కూడా ఇంపాక్ట్ అవుతుంది, ఫ్యూచర్ కూడా ఇంపాక్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు చైనాతో మనం ల్యాండ్ బౌండరీ ఉన్నాం ఫ్రెండ్స్, ఓకేనా. చైనాతో ల్యాండ్ బౌండరీ ఉండడం అనేది జాగ్రఫికల్ కదా. జాగ్రఫీలో కూడా చైనాతో బౌండరీ ఉన్నాం. కానీ అది మన రిలేషన్ ఎట్లా ఎఫెక్ట్ చేస్తుంది చూసారా? చైనా వాళ్ళు మన మీద అగ్రెషన్ రావడం, ఆర్మీని పంపించడం. అదే ఫర్ ఎగ్జాంపుల్ జాగ్రఫీ పరంగా ఇండియా ఇక్కడ, చైనా ఇక్కడ ఉందనుకోండి, ఇలా అగ్రెషన్ చేసేవాళ్ళు కాదు కదా మన బార్డర్ దగ్గర. సో అలా ఆలోచించండి అనమాట. జాగ్రఫీ మన హిస్టరీని, మన ప్రజెంట్ని, మన ఫ్యూచర్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది అనమాట ఫ్రెండ్స్. సో ఇందాక మనం చెప్పుకున్నట్టు ఇక్కడ మన సౌత్ ఇండియాలో కూడా చాలా రివర్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్స్. సో రివర్స్ ఉండడం వల్ల అక్కడ చాలా సిటీస్ డెవలప్ అయ్యాయి అన్నమాట. ఇప్పుడు విజయవాడ ఉంది, కృష్ణా దగ్గర ఉంటుంది. సో ఒక ఎగ్జాంపుల్ అనమాట. సో ఎక్కడెక్కడైతే రివర్ పాసెస్ ఉన్నాయో అక్కడ సిటీస్ బాగా డెవలప్ అయిందనమాట ఫ్రెండ్స్. రివర్ లేని చోట కూడా ఇప్పుడు సిటీస్ డెవలప్ అవుతున్నాయి. ఎందుకు? ఇప్పుడు మోడర్న్ సిస్టమ్స్ వల్ల ఎక్కడి నుంచైనా వాటర్ తీసుకురాగలం, ఎక్కడి నుంచి ఎలక్ట్రిసిటీ తీసుకురాగలం. కానీ ఆ రోజుల్లో ఎక్కడైతే వాటర్ అవైలబిలిటీ ఉన్నాయో అక్కడ సిటీస్ అనేవి డెవలప్ అయ్యాయి ఫ్రెండ్స్. సో అలాగే నేను చెప్పాను కదా, ఇక్కడ ఓషన్ ఉండడం వల్ల పోర్ట్ సిటీస్ డెవలప్ అయ్యాయి. పోర్ట్ సిటీస్ డెవలప్ అవ్వడం వల్ల మన వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడికి, అక్కడ వాళ్ళు ఇక్కడికి, ఇలా చాలాగా ట్రేడింగ్ అనేది జరిగేది అనమాట. ట్రేడ్ చేయడం వల్ల కల్చర్ ఇంపాక్ట్ అయ్యేది, మన హిస్టరీ ఇంపాక్ట్ అయ్యేది, మన ప్రజెంట్, మన ఫ్యూచర్ కూడా ఇంపాక్ట్ అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఫ్రెండ్స్, మనకి టెక్స్ట్ బుక్లో ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చారు ఫ్రెండ్స్. కావేరీ రీజియన్లోనేమో చోలాస్ ఉండేవాళ్ళంట ఫ్రెండ్స్. సో చోలా కింగ్డమ్ ఫామ్ అయినప్పుడు కావేరీ డెల్టాలో వాళ్ళు ఉండేవాళ్ళు. సో ఎందుకు? ఇంత మనం చెప్పుకున్నట్టు అక్కడ వాటర్ అవైలబిలిటీ ఉన్నాయి, అక్కడ అగ్రికల్చర్ బాగా ఉండొచ్చు అనమాట. అలాగే శాతవాహనాస్ కూడా ఫ్రెండ్స్, మన శాతవాహనాస్ కూడా మన వరంగల్ ఏరియాలో రూల్ చేసేవాళ్ళు కదా. ఎందుకంటే బికాస్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ, రివర్ అవైలబిలిటీ. సో దగ్గరలో రివర్ ఎప్పుడైతే ఉన్నాయో, దగ్గరలో ఎప్పుడైతే మంచి అగ్రికల్చర్ సాయిల్ ఉన్నాయో అవి టౌన్స్గా డెవలప్ అయ్యాయి. టౌన్స్గా డెవలప్ అయినప్పుడు అక్కడ కింగ్డమ్స్ అనేవి ఫామ్ అయ్యాయి అనమాట. సో ఇండియాలో ఇన్ని రివర్స్ ఉండడం వల్ల ఇన్ని సిటీస్గా డెవలప్ అవ్వడానికి మనకి హెల్ప్ అయింది ఫ్రెండ్స్. ఇప్పుడు మీరు జాగ్రఫీ గురించి చెప్పే కదా, మీరు ఒకసారి మిడిల్ ఈస్ట్తో కంపారిజన్. ఇప్పుడు సౌదీ ఉంది ఫ్రెండ్స్, సౌదీలో రివర్స్ లేవు, సౌదీకి హిమాలయాస్ లేవు, ఓకే. సో వాళ్ళు అగ్రికల్చర్ చేసుకోలేరు కదా. సో అందుకే వాళ్ళు యానిమల్ మీద ఫుడ్గా డిపెండ్ అవ్వడం స్టార్ట్ చేశారనమాట. అదే మన ఇండియాలో ఇన్ని రివర్స్ ఉండడం, ఇంత వాటర్ ఉండడం, ఇంత మంచి సాయిల్ ఉండడం వల్ల మనం అగ్రికల్చర్ మీద డిపెండ్ అయ్యనమాట. సపోజ్ ఇండియాలో కూడా ఇన్ని రివర్స్ లేవనుకోండి, మొత్తం రాజస్థాన్ లాగా ఎడారి ఉందనుకోండి, ఏం చేస్తాం ఫ్రెండ్స్? మనం కూడా వాళ్ళలాగా యానిమల్స్ మీద డిపెండ్ అయ్యేవాళ్ళం ఫుడ్ కోసం. సో అదనమాట నేను చెప్పాలనుకున్న పాయింట్ ఇక్కడ. సో ఏదైతే మనం మ్యాప్ ద్వారా డీటెయిల్గా తెలుసుకున్నామో అదే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఈ పీడిఎఫ్ చెప్తూ వెళ్ళిపోవచ్చు, బట్ మీకు బాగా అర్థం అవ్వాలి. బికాస్ జాగ్రఫీ ఇంపాక్ట్ అయింది కదా. జాగ్రఫీ అంటేనే మనం లిటరల్ మ్యాప్ చూస్తూ చెప్పుకోవాలి, అందుకే నేను చెప్పాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మనం డిస్కస్ చేస్తుంది గోదావరి, కృష్ణ, తుంగభద్ర, కావేరి. సో ఈ రివర్స్ ఉండడం వల్ల ఈ సిటీస్ అనేవి బాగా డెవలప్ అయ్యాయి. అది ఇదని ఉందన్నమాట. నేను చెప్పాను కదా కావేరీ రివర్ దగ్గర చోలాస్ ఉండేవాళ్ళు. సో ఇదన్నీ ఉంది ఫ్రెండ్స్. ఈ పారాగ్రాఫ్ దేని గురించి అంటే, మనం డిస్కస్ చేసాం కదా, లాంగ్ కోస్ట్ లైన్ ఉండడం వల్ల మన వాళ్ళు జావా, సుమత్ర, కంబోడియా ఈ కంట్రీస్తో మన వాళ్ళు ట్రేడ్ అండ్ కల్చర్ అనేది డెవలప్ చేసుకున్నారు ఫ్రెండ్స్. సో అది ఎంత బాగుంది చూడండి ఫ్రెండ్స్. ఈవెన్ హిస్టరీ వదిలేండి, మీరు ఇప్పుడు ప్రజెంట్ గురించి, ఫ్యూచర్ గురించి కూడా థింక్ చేయొచ్చు అనమాట. మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, మన కంట్రీ రిలేషన్ కూడా దీని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు నేపాల్, భూటాన్ ఉంది ఫ్రెండ్స్, చాలా చాలా చిన్న కంట్రీస్. మనం వాటికి చాలా హెల్ప్ చేయగలం, వాళ్ళకు మనకు అంత హెల్ప్ చేయలేకపోవచ్చు ఇన్ టర్మ్స్ ఆఫ్ మనీ కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ పవర్ కానీ వాళ్ళు మన నైబర్స్ కదా జాగ్రఫికల్గా, వాళ్ళని మనం చూసుకుంటాం అనమాట. వాళ్ళు మనకి బఫర్ స్టేట్స్ లాగా. ఇప్పుడు చైనా ఉంది ఫ్రెండ్స్, చైనాకి ఇండియాకి నేపాల్ ఒక చిన్న పార్ట్గా ఉంది. సో నేపాల్ మనకి సపోర్ట్ చేసింది అనుకోండి, మనం నేపాల్ హెల్ప్ తీసుకొని చైనాకి ఇంకొంచెం అగేన్స్ట్గా వెళ్ళొచ్చు అనమాట. సో ఇలా జాగ్రఫికల్గా ఏదైతే ఉందో అది ఎవ్రీథింగ్ ఇంపాక్ట్ చేస్తుంది, ఈవెన్ మన ఫ్యూచర్ని కూడా ఇంపాక్ట్ చేస్తుంది ఫ్రెండ్స్.
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఊహించుకోండి, చైనా యూఎస్ పక్కన ఉంటే ఎట్లుండేది? జాగ్రఫికల్గా చైనా కంట్రీ అనేది యూఎస్ పక్కన ఉంటే ఇంకోలా ఉండేది, ఇండియా పక్కన ఉంటే ఒకలా ఉంటుంది. సో జాగ్రఫీ అనేది మన ఇంటర్నేషనల్ రిలేషన్స్ని ఎవ్రీథింగ్ ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. జాగ్రఫీ మన హిస్టరీని ఎంత ఇంపాక్ట్ చేస్తుందంటే, అసలు మన ఇండియా అనే కంట్రీ పేరు ఎలా వచ్చింది ఫ్రెండ్స్? ఇండియా కంట్రీ పేరు ఎలా వచ్చింది అంటే ఇండస్ రివర్ నుంచి వచ్చింది. అంటే ఒక జాగ్రఫికల్ రివర్ ఇండస్ అనేది ఉండడం వల్ల మన ఇండియా కంట్రీ పేరే రివర్ పేరు మీద వచ్చిందనమాట. సో అంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అలాగే మనం ఇంకా ఎన్నో ఎగ్జాంపుల్ ఫ్రెండ్స్, బుక్లో లేనివి కూడా మనం ఆలోచించవచ్చు. ఇలా మనం ఆలోచిస్తూ ఉంటే మన ఎగ్జామ్ కూడా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు ఇండియాలో మొత్తం కూడా రైన్ఫాల్ బాగుంటుంది కదా ఫ్రెండ్స్, కానీ రాజస్థాన్ ఏరియాలో మాత్రం అంతగా రైన్స్ పడవు. వాటర్ అవైలబిలిటీ చాలా తక్కువ. సో వాటర్ అవైలబిలిటీ తక్కువ ఉండడం వల్ల అక్కడ వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ డిఫరెన్స్ ఉంటాయి, అక్కడ వాళ్ళు తినే ఫుడ్ హ్యాబిట్స్ డిఫరెంట్ ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు మనం వాటర్ ఇంతగా యూస్ చేస్తాం, వాళ్ళు చాలా వాటర్ తక్కువగా కరెక్ట్గా యూస్ చేసుకోవచ్చేమో. సో మన కల్చర్ వాళ్ళ కల్చర్ అందుకే డిఫరెంట్ ఉంటుంది. ఒక్కో ఏరియా బట్టి ఒక్కో కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు నార్త్ ఈస్ట్ ఒకలా ఉంటుంది. ఎందుకు ఇలా కల్చర్ డిఫరెంట్ అంటే అక్కడ ఉన్న జాగ్రఫీ పరంగా. సో నేను అన్నా కదా, జాగ్రఫీ అంటే ఎవ్రీథింగ్, క్లైమేట్, వెదర్, రెయిన్ఫాల్, అక్కడ ఎంత టెంపరేచర్ ఉంటుంది, ఎవ్రీథింగ్ ఇంపాక్ట్ అవుతాయి ఫ్రెండ్స్. ఎవ్రీథింగ్ కూడా మన హిస్టరీని, మన ప్రజెంట్ని, మన ఫ్యూచర్ అనేది ఇంపాక్ట్ అవుతుంది అనమాట. సో ఇది మన తమిళనాడు స్టేట్ బోర్డ్లో ఫస్ట్ చాప్టర్ అనేది ఇది ఫ్రెండ్స్, ఇంపాక్ట్ ఆఫ్ జాగ్రఫీ అండ్ హిస్టరీ. ఇప్పుడు నెక్స్ట్ చాప్టర్స్ వచ్చాయి మనకి, మనం ప్రీ హిస్టారిక్ నుంచి పేలిథిక్, మీసోలిథిక్, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్, మౌర్యాస్, గుప్తస్, ఇలా నెక్స్ట్ వెళ్తామన్నమాట. సో మేము ఏంటంటే ఈ ఏన్షియంట్ ఇండియా అనేది ఒక కోర్స్గా లాంచ్ చేద్దాం అనుకుంటున్నాం ఫ్రెండ్స్. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో ఈ వీడియో కింద కమెంట్ చేశారంటే, సో మోర్ పీపుల్ ఉన్నారు అనుకోండి ఇంట్రెస్టెడ్, దెన్ వీ కెన్ గో అహెడ్ అలా అనమాట. ఓకే, ఐ హోప్ ఈ క్లాస్ మీకు బాగా నచ్చిందని అనుకుంటున్నాను. ఎలా ఉందో కమెంట్ ద్వారా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.